హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి 2025 సంవత్సరంలో రానున్న మొదటి సంపూర్ణ చంద్రగ్రహణం గురించి తెలుసుకుందాం. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏ తారీఖున సంభవించబోతుంది, ఈ గ్రహణ ప్రభావం అనేది మన భారతదేశంలో ఉంటుందా ఉండదా, అలాగే సూర్యగ్రహణం యొక్క పట్టు సమయాలు విడుపు సమయాలు ఏంటి, గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు పాటించాల్సిన నియమాల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ముందుగా మనం సూర్యగ్రహణం అనేది ఎలా ఏర్పడుతుంది, అసలు సూర్యగ్రహణం అంటే ఏంటో తెలుసుకుందాము. సూర్యగ్రహణం వేళ సూర్యుడు ఆకాశంలో సగంగా కానివ్వండి పూర్తిగా కానివ్వండి కనుమరుగైపోతూ ఉంటాడు. శాస్త్రవేత్తల ప్రకారం సూర్యుడు చంద్రుడు భూమి ఒకే సరళ రేఖపై వచ్చినప్పుడు సూర్యగ్రహణం అనేది ఏర్పడుతూ ఉంటుంది. భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు ప్రవేశించినప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం అనేది సంభవిస్తుంది. ఈ సమయంలో చంద్రుడి నీడ అనేది భూమిని కప్పేస్తుంది. ఈ కారణంగా ఆకాశం అంతా కూడా మనకి చీకటిగా అయితే ఉంటుంది. దీనినే మనం సంపూర్ణ సూర్యగ్రహంగా చెప్పుకుంటాము. 2025 సంవత్సరంలో రానున్న మొట్టమొదటి సంపూర్ణ సూర్యగ్రహణం అనేది మనకి మార్చి 29వ తారీఖున శనివారం రోజున సంభవించబోతుంది. దీనిని మనం పాక్షిక సూర్యగ్రహణం అని అంటాము. ఈ సూర్యగ్రహణం అనేది మనకి అమావాస్య రోజున సంభవించబోతుంది. ఈ సూర్యగ్రహణం యొక్క పట్టు సమయాలు విడుపు సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సూర్యగ్రహణం యొక్క పట్టు సమయం అనేది మధ్యాహ్నం 2:20 మొదలవుతుంది. అలాగే విడుపు సమయం వచ్చేసరికి 6:13 సూర్యగ్రహణం అనేది కంప్లీట్ అయితే అవుతుంది. సుమారుగా 3:53 పాటు ఈ సూర్యగ్రహణం అనేది ఉంటుంది. అయితే ఈ సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపిస్తుందా అంటే ఈ సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించదు అనే చెప్పాలి. మరి ఏ ఏ దేశాల్లో ఈ సూర్యగ్రహణం అనేది కనిపిస్తుంది అంటే యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఉత్తర, దక్షిణ అమెరికా, అట్లాంటిక్, ఆర్కిటిక్ మహాసముద్రాల్లో ఈ సూర్యగ్రహణం అనేది సంభవించబోతుంది. మార్చి 29వ తారీఖు శనివారం రోజున రాబోతున్న ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో లేదు కాబట్టి గర్భిణీ స్త్రీలు కూడా ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు, ఎటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు, ఎటువంటి పట్టింపులు కూడా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. చక్కగా మీ రోజువారీ పనులనేది మీరు చేసుకుంటూ అయితే ఉండొచ్చు. సో ఈరోజు మనం తెలుసుకున్నాం కదా, 2025 సంవత్సరంలో రానున్న మొట్టమొదటి సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో ఉంటుందా లేదా, గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి అని. నా ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చితే నా వీడియోకి లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.